నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక హెల్దీ పరోటా అండి. చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు, లంచ్కైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా బాగుంటుంది. కూర ఏం లేనప్పుడు ఒక 2 ఉల్లిపాయలు ఉంటే చాలు ఇలా పరోటాలు చేసుకోవచ్చు అండి. పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా పిల్లల బాక్స్ ఖాళీ చేసి వస్తారు. అంత టేస్టీగా అంత హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 1.5 కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు ఏమైనా ఉన్నాయంటే గోధుమ పిండి జల్లించుకోండి. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ మనం స్టఫింగ్లో వేస్తాం కదా, అందుకని చూసి కొంచెం వేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా చపాతి పిండిలాగా కలుపుకోండి. మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని, మరి గట్టిగా ఉంది అంటే మనకు చపాతీలు కొంచెం గట్టిగా వస్తాయండి, పరోటాలు కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని, పిండి ఆరిపోకుండా పైన ఆయిల్ వేయడం వల్ల పిండి మనకు ఆరిపోకుండా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ ఇలా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట సేపు నానుతుంది. ఇది నానేలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దానికోసం చిన్న కప్పు పుట్నాలు మనం పచ్చడికి వాడుకుంటాం కదా, ఆ పుట్నాల పప్పు తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తటి పొడి పట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఫైన్గా పట్టుకోండి. ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు నేను 2 తీసుకున్నానండి. మీరు కొంచెం చిన్నవి అయితే 3 తీసుకోండి, లేదంటే 4 తీసుకోండి, మనం చేసుకునే పరోటాలను బట్టి. నాకైతే ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఒక 4 పరోటాలకు వచ్చినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం మెంతాకు, కస్తూరి మేతి వేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక 1/2 వరకు నిమ్మరసం పిండుకోండి. ఒకవేళ లేదు మీ దగ్గర ఆమ్చూరు ఉంది అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని బాగా మెత్తగా బాగా కలుపుకోవాలండి. ఆ ఉల్లిపాయలకు మనం వేసిన కారము, ఉప్పు, ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలుపుకోండి. మనం ఇలా కలుపుతున్నామంటే ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి. ఉల్లిపాయల్లో వాటర్ వచ్చేస్తే మొత్తం బాగా పట్టేలాగా, ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పొడి పట్టి పెట్టుకున్నాం కదా పుట్నాలు, ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. మనకి ఎంతైతే పడుతుందో అంత. ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా ఉండాలి. మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా కొంచెం ముద్దలాగా, మనం స్టఫింగ్ పెట్టడానికి ముద్ద అయ్యేలాగా కలుపుకుంటే సరిపోయిద్దండి. వేసుకొని చూసుకొని వేసుకోండి. అందుకని మొత్తం ఒకేసారి వేసామంటే ఎక్కువ అయిపోతుంది. ఇలా కలిపేసుకోండి. చూడండి కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇంకా కొంచెం పొడి పిండి మిగిలిందండి. చూడండి ఇంత మిగిలింది, సగం వేసాను, సగం మిగిలింది. అందుకే చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనకి ఈలోపు మనకి చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఒక చపాతీ సైజు అంటే చపాతీ, నార్మల్ చపాతీ కంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా గుంతగా, నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా చపాతీని గుంతగా చేసుకోండి. ఎందుకంటే మధ్యలో మనం స్టఫింగ్ పెట్టాలి కదా. సో ఇలా గుంతగా చేసుకొని చిన్న ముద్ద తీసుకొని ఈ స్టఫింగ్లో ఇది పెట్టుకోండి. మీకు ఎంత అయితే పడుతుందో అంత ముద్ద తీసుకొని స్టఫింగ్ అందులో పెట్టుకొని మొత్తం ఇలా మొత్తం పైకి అనుకొని దాని పైనంతా దాన్ని కవర్ చేసేయాలి. ఆ స్టఫింగ్ లోపలికి అనుకుంటూ ఆ చపాతీ పిండిని పైకి అంటూ చేసేసుకుంటే మనకి పైకి వచ్చేస్తుంది. మనం పూర్ణానికి ఎట్లా పెట్టుకుంటామో, బొబ్బట్టుకి ఎలా పెట్టుకుంటామో అలాగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తము ఇలా పెట్టుకొని మొత్తం కవర్ చేసేసుకోండి. ఇలా కవర్ చేసుకొని ఒకసారి మంచిగా ఇలా రోల్ చేసేసామంటే మొత్తం కవర్ అయిపోయిద్దండి. ఇప్పుడు ఫస్ట్ టైం చేసేవాళ్ళు, ఒకవేళ చేయడానికి రాలేదు అనుకున్న వాళ్ళు పొడిపిండి ఎక్కువ వేసుకోండి. లేదు వస్తుంది అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదండి. చేత్తోటి ఒకసారి ముందు ఇలా చేత్తో అనుకోండి, డైరెక్ట్ ఫస్ట్ కర్రతో కాకుండా ఇలా చేత్తో అనుకొని ఇప్పుడు దీనిపైన నేను నల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వుల్లో మంచి ఐరన్ ఉంటుందండి, ఐరన్, కాల్షియం ఉంటుంది. నల్ల నువ్వులు ఇంకా హెల్త్కి మంచిది. మీ దగ్గర మీకు నల్ల నువ్వులు వద్దు అనుకుంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నల్ల నువ్వులు కొన్ని, పైన కొంచెం కొత్తిమీర వేసుకొని చేత్తోటి ఒకసారి మంచి ఇలా అంటే మనం అంటుకుపోతాయండి. ఇప్పుడు ఇంకా కర్ర తీసుకొని స్లోగా చపాతీ చేసినట్టు చేసామంటే ఈ పరోటానే వస్తుంది. మనకు ఎక్కడ స్టఫింగ్ బయటికి రావడం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. మనం ఫాస్ట్గా చపాతీ చేసినంత ఫాస్ట్ కాకుండా ఇలా స్లోగా చేసుకోండి. అప్పుడు మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా వస్తుంది. నేను ఇంకా నువ్వులు నిండుగా వేస్తున్నాను. చేసిన తర్వాత మొత్తం సైడ్లకు కూడా వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ వద్దంటే తక్కువ వేసుకోండి, అసలు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కర్రతో చేసుకున్నాం కాబట్టి మొత్తం అంటుకుపోతాయండి, మనకి ఏం ఊడిపోవు. ఇలా చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇది వేసేసుకొని
పరోటా వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని దీనిపైన బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చండి. నేను ఇక్కడ నెయ్యి రాస్తున్నాను, పిల్లలకి హెల్దీగా ఇంకా టేస్టీగా ఉంటుందని నెయ్యి రాసి మళ్ళీ రెండో వైపు కూడా నెయ్యి రాస్తున్నాను. చూడండి, నువ్వులు కొత్తిమీర చక్కగా అంటుకుపోతాయి, అస్సలు ఊడి కూడా పోవండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని చక్కగా మీడియం టు సిమ్ పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలాగా ఇంకా మనకి ఎటువంటి కూర అక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకొని మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కాల్చేసుకోవాలండి. ఒక్కటి తిన్నా కానీ మనకు నైట్ పూట అనుకోండి, ఒక్కటి తింటే కరెక్ట్గా సరిపోయిద్ది, కడుపు నిండిపోయిద్దండి. దీనిపైన కొంచెము బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఇలా వేసుకొని పిల్లలకైతే కొంచెం సాస్ వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్కి ఒకటి పెట్టినా కూడా కడుపు నిండా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ ఆనియన్ పరోటా. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మేము ముందు